First of all, shall we all sing together one song, which I like that very much, and also a meaningful song for this day. This is the day that the Lord has made. The Lord has made this day for all of us together. Shall we sing that song chorus in English and Telugu, and then we will worship. This is the day, this is the way that the Lord has made, that the Lord has made. We will rejoice and be glad in Him, and be glad in Him. This is the day that the Lord has made. We will rejoice and be glad in Him. This is the way that the Lord has made. Shall we all sing together? We rejoice in our hearts. Let the Lord rejoice. We need to find that we sing with rejoice in our hearts. Shall we do that for the glory of the Lord? Okay. This is the day. This is the way that the Lord has made. That the Lord has made. We will rejoice and be glad in it, and be glad in it. This is the day that the Lord has made. We will rejoice and be glad in it. This is the day, this is the day that the Lord has made. Prabhu చేసినది ఉత్సాహించి స్తుతి పాడెదము ఇదే దినం ప్రభు చేసినది ఉత్సాహించి స్తుతి పాడెదము హల్లెలూయా హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమస్వరూపిణి ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమస్వరూపిణి ఆరాధింతును నిన్నే. చేతులు పైకి లేపండి, అందరూ కూడా చేతులు పైకి లేపండి. దేవుని వైపు పట్టుకు చూడండి, దేవుని వైపు చూడండి. ఇది దేవుని వైపు మనము ఆరాధించే సమయము. స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం ఆపైన తండ్రి సమానాధిపతి స్తోత్రం
స్తోత్రం సమాధానాధిపతి Praise the Lord. Glory to Jesus. Glory to Jesus. దేవాయి ఉదయకాల సమయమున తండ్రి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. కార్యములు తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ ద్వారా తండ్రి ఈ కార్యము ప్రభా మహిమపరచబడే రీతిగా తండ్రి ఆశీర్వదించండి. శుభవందనాలు. ఏసీ డాక్టర్ ద్వారా ఆహ్వానం అందుకొచ్చిన ఆయా రాష్ట్రాల పెద్దలకు, బిషపులకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి ఏసీ డాక్టర్ ద్వారా వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు దేవుడు నడిపిస్తున్నారు. ఇంకా కూడా నడిపించడానికి దేవుడు కృప చూపించాక చేయబడిన దాన్ని బట్టి దేవుడికి కొందరు చెల్లిస్తున్నాం. అందరూ తల ఉంచుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, మన్నిటికి ఆధారణ గొప్ప దేవుడా, సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్న తండ్రి, ఈ దినము కొరకు గత కొద్ది దినాలుగా మేము ప్రార్థన చేస్తూ వస్తున్నాం, ప్రయత్నం చేస్తూ వస్తున్నాం, అనేక ప్రాంతాలు తిరుగుతూ వచ్చినాం. ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రభా హోటళ్ళు మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క స్థలాన్ని బట్టి, దినాన్ని బట్టి వందనాలు. ఆయా రాష్ట్రాల నుంచి, ఆయా జిల్లాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి దైవ సేవకులను, పెద్దలందరూ కూడా ఇక్కడికి నడిపించినారు. ఇది నీ ప్రణాళిక నమ్ముచున్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని అందరూ ఉత్సహించి సంతోషించడం చెప్పిన రీతిగా ప్రభా మేమందరం కలిసి సంతోషించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. చేరి వచ్చిన వారందరిని బట్టి వందనాలు. ఏసీ డయాసిస్ చైర్మన్ గా ఉన్న ప్రియులు అయా తన గౌరవనీయులు విజయమోహన్ రావు గారు బట్టి వందనాలు, ప్రిమెంట్ బిషప్ గారు బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఆయా రాష్ట్రాలు వచ్చిన బిషప్స్ అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ కార్యక్రమం నామానికి మహిమకరంగాను ఏర్పాటు చేస్తున్న మాకు అందరికీ దీవెనకరంగాను, వచ్చిన వారికి ఆశీర్వాదకరంగాను,
చూచి వారికి ఆశ్చర్యకరంగా ఉంటుంది కృప చూపించి నడిపించమని ఈ ఫంక్షన్ హాల్లో ఉన్న యాజమాన్యాన్ని కూడా దీవించండి. చూచిన వారందరూ కూడా ఇదిగో దైవ సేవకులు ఇంతమంది ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు, ఈ హోటల్ కూడా దేవుడు రూపాన్ని మార్చేస్తున్నాడని తెలుసుకోవడానికి కూడా సహాయం చేయండి. నూతనంగా బిషప్లు పొందుతున్న బిషప్ల బిడ్డల్ని ఆశీర్వదించండి, అభిషేకించండి. ఆ రెవరెన్స్ అవుతున్న వారిని ఆశీర్వదించండి. డాక్టరేట్ ప్రభావ పదవి తీసుకున్న ప్రభావ వారి బాధ్యతలు అప్పచెప్తున్న ప్రభావ ఇంకా పనులు ముందుకు సాగడానికి సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నన్ను తగ్గించుకుని మీ నామమును హెచ్చిస్తూ లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి బతులాడి పొంది నామ తండ్రి. ఆమేన్ ఆమేన్. థాంక్యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు. On behalf of our respected Archbishop Garu, the Right Reverend Dr. Vijay Mohan Rao Garu, I warmly, cordially invite you all to this wonderful service. మరి మన ప్రోగ్రాంలో కొంచెం ముందుకు వెళ్దాం. బైబిల్ రీడింగ్ ఉంది. ఇక్కడ 3 బైబిల్ పఠనాలు ఉన్నాయి. మరి వారి పేర్లు పిలుస్తూ ఉండగా వారు ముందుకు వచ్చి వారికి ఇవ్వబడిన వాక్య భాగాన్ని చదవాలని మనవి చేస్తున్నాను. మొట్టమొదటి బైబిల్ పఠనము మరి శ్రీమతి సుక్కా మేరీ సుష్మిత, ఎస్కేఎల్ గ్రంథము 33వ అధ్యాయము 6 నుంచి 9 వరకు గల వాక్య భాగాన్ని వారు చదువుతారు. రెండవ వాక్య పఠనము శ్రీమతి మేడారి షీబా, సెంటనరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, 1 తిమోతి 2వ అధ్యాయము 1-4 వచనాలని వారు చదువుతారు. మూడవ వాక్య పఠనము మిస్సెస్ ఎస్డి ఎలిజబెత్ గారు, ఏటీఓ నల్గొండ, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వరకు గల వాక్య భాగాన్ని వారు చదివి వినిపిస్తారు. వరుసగా ఒకరి వెంబడి ఒకరు చదవాలని మనం చేస్తూ ఉంటున్నాను. మొట్టమొదటిగా సుక్కా మేరీ సుష్మిత గారు, ఎస్కేఎల్ గ్రంథము 33 6 నుంచి 9 వరకు. ఎస్కేలు గ్రంథము 36వ అధ్యాయము 6 నుండి 9 వరకు. 33:6-9. ఎస్కేలు గ్రంథము 33వ అధ్యాయము 6 నుండి 9 వరకు. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాక ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గము వచ్చి వారిలో ఒక ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణము గూర్చి విచారణము చేయుచును. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలిగానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయనని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని అతని ప్రాణము గూర్చి నిన్ను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణము నొందుదును గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. థ్యాంక్ యూ ఆల్. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2 నుంచి 4 వరకు. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలము అయినదియునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రభు ప్రశస్త నామానికి మహిమ కలుగునుగాక. రెస్పెక్టెడ్ డయాస్, మరి ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీబడి.
ఇక్కడ మా డాటర్స్ ఫ్యామిలీ, నా తోబుట్టువులు అంతా ఉన్నారు. మీకందరికీ నా వందనాలు తెలియచేస్తూ వాక్యోపదేశంలోనికి ప్రవేశిద్దాము. మరి బైబిల్ గ్రంథం నుండి 2వ పాఠ్యభాగముగా 3వ పాఠ్యభాగముగా మరి మాథ్యూస్ 28th చాప్టర్ 18th to 20 18th వర్స్ ప్రారంభము. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దేవుడి దివ్యమైన దినాంశమును పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. నల్గొండ నుండి వచ్చాను. నేను ఏటీఓ మరి ట్రెజరీ డిపార్ట్మెంట్లో చేశాను. నా పేరు ఎలిజబెత్. థ్యాంక్ యూ వెరీ మచ్. బైబిల్ పఠనం చదివిన ముగ్గురికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాటను మనం విందాం. శ్రీమతి వనజ రాజేష్ గారు ముందుకు వచ్చి ప్రత్యేకమైన పాటను పాడి దేవుని నామాన్ని గణపరచాలని మనం చేస్తుంటాం. బిషప్ గారు. మాతోని छोटी गीत बा ओ मन्ना कन्नई छोड़ी कोनी मातोनी छोटो गीत बा ओ मन्ना कन्नई छोड़ कोनी कत्तरच प्रेमैरी बा कन्ना कन्नाई चोडुकोनी कत्तरच प्रेमीरु बा मन्ना कन्नाई कोडुकोनी आरे प्रेमेटी बन्नवला
బ్యూటిఫుల్ నంబర్. మరి సమయంలో మనము చాలా ప్రాముఖ్యమైన అంశానికి వచ్చి ఉన్నాం. అదేమిటంటే వాక్య సందేశము. వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ సందర్భానికి. మరి దేవుడు తన సేవకుల్ని ఏ సమయానికి పంపించాలనో ఆ సమయానికి పంపిస్తూ ఉంటారు. ఈరోజు మనకు వాక్య పరిచర్య చేసేదానికి ఒక గొప్ప దైవజనులు అని చెప్పగలుగుతాను. దేవుడు మనకు పంపించిన దైవజనులు ప్రపంచ దేశాలన్నిటిలో కూడా వాడబడుతున్న దైవజనులు, బైబిల్ పాండిత్యము కలిగిన దైవజనులు, బైబిల్ ఎన్సైక్లోపీడియా అని చెప్పచ్చు వారిని. మరి అటువంటి దైవజనులు మన దగ్గరికి రావడము మనకు నిజంగానే చాలా ఆశీర్వాదకరం. మరి వారెవరంటే ది రైట్ రెవరెండ్ డాక్టర్ జె సుధీర్ గారు, మరి షాలోమ్ చర్చ్ నల్గొండ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. మరి వాక్య పరిచర్య చేయక మునుపు వారి యొక్క ప్రొఫైల్ని మనం వింటే బాగుంటుందనే ఉద్దేశం నాకుంది. వారి యొక్క ప్రొఫైల్ ఒకసారి మనము చూద్దాం. నేను దాన్ని చదువుతాను, వారి యొక్క ప్రొఫైల్ని మనం విందాం. డాక్టర్ సుధీర్ కుమార్ జిగ్గిలాల, BA BTH MRED DM Demon, Emma's Bible College London BTH 1983-87, Transworld Bible University USA MRED 1988-89, Telugu Vedanta Vidya and Transworld Demon 2012, Bishop of ALM Abiding Light Ministries 2006, Georgia USA, ALM Asia affiliated to Christ for the Nations 2012, Archbishop ALM Florida USA 2013, Deputy CEO and Deputy Chief Moderator ALM International North Carolina 2020, Member in International Coalition of Apostolic Leaders Dallas USA 2023, Visionary for 4,000 churches. ఒకసారి చెప్పలు కొడదామా? ఓకే. Founder 200+ churches in 37 countries, including communists, including Muslims, including Buddhist countries. దీనికి చప్పలు గట్టిగా కొట్టచ్చు మనం. ఓకే. Senior Pastor Shalom Worship Center Nalgonda and Shalom Blessing Church Hyderabad, TV speaker Shubhavarta Aradhana Calvary and in many local channels, songs lyric writer, Bible teacher, conferences, seminars, crusade speaker, editor Chukkani magazine since 1990,
NGO chief functionary, godfather to 600 plus orphan and semi-orphan children. That's a great personality, a multifaceted personality, an outstanding personality, a man with a vision and a man with a mission is now with us. I now request Dr. Sudhir Kumar Jigilala to deliver the word of God to us. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇప్పుడు నిజంగా సంతోషంగా ఉన్నవారు రెండు చేతుల పైకెత్తి ప్రభువును స్తుతిద్దాం. చాలా చాలా సంతోషం. ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమంలో నాకు ఇవ్వబడినటువంటి ఈ గౌరవము ప్రాధాన్యతను బట్టి మొదటగా ప్రభువును స్తుతిస్తూ, నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినటువంటి దైవజనులు ప్రైమేట్ బిషప్ తండ్రి గారు విజయమోహనయ్య గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాను. అలాగే ఇక్కడ కూడి ఉన్నటువంటి దైవాభిషక్తులకు మరి ప్రత్యేకంగా గౌరవం పొందుకోవడానికి డిప్యూటీ మోడరేటర్గా, బిషప్స్గా, డాక్టర్స్గా ఎవరైతే ఎంపిక చేయబడ్డారో వారందరిని అభినందిస్తూ, వారిని గురించి చూడడానికి, ఈ సన్నివేశం చూడడానికి వచ్చినటువంటి వారి బంధుమిత్రులు, సంఘస్థులు, శ్రేయోభిలాషులు అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినం నేను వాక్యం అందిస్తానని నాకు తెలియదు. నిన్నటి దినాన్నే బిషప్ అయ్య గారు ఫోన్ చేసి చెప్తే నా గుండె జల్లుమంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా వాక్యములో పలు రీతిలుగా ప్రవీణులై ఉంటారన్న సంగతి నాకు తెలుసు, కొందరు నాకు తెలుసు కూడాను. అయ్యా ఏంటి సర్ప్రైజ్ అని అంటే, వారికి నా మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, నమ్మకం వారు వ్యక్తం చేశారు. సరేలే, ఏముంది కొద్ది నిమిషాలే కదా, ఎన్నో ప్రసంగాలు చేసి ఉంటాం కాబట్టి ఏదో అది ఇది కలిపి కొట్టేస్తే అయిపోతుందిలే అన్నట్టుగా నేను అనుకున్నా. సాధారణంగా చాలామంది సైనికులు అనుకునేటట్టు నేను కూడా అనుకుంటుంటా. ఉదయం బయలుదేరి వస్తుంటుంటే నాకు ఒక మెసేజ్ పెట్టాడు మళ్ళీని. అంటే నా మీద ఎంత నమ్మకం అంటే నేను ఏమేమి ప్రసంగం చేసేస్తానో నాకు బౌండరీ లైన్ గీయడానికి ఏ వాక్యాలు చదువుతున్నారో ఆ రిఫరెన్సెస్ పెట్టాడు. ఎవరు చదువుతున్నారో పెట్టారు. ఒక గేమ్ ఉంటుంది, ఒక గీత గీయండి, చివరి దాకా ఏ లైను తాకకుండా ఇలాగే ఇదే రూట్లో వెళ్ళాలని. ఆ రీతిగా నన్ను బంధించేశారు. చాలా సంతోషం. వారు ఇచ్చినటువంటి గౌరవాన్ని బట్టి స్తుతిస్తూ ప్రభువుని ఈ గౌరవాన్ని ఆయనకు అప్పచెబుతుంటున్నాను. ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన బాప్తిస్మం పొంది పరిచర్యలో ప్రవేశించడానికి ముందు 40 దినములు ఏకాంత ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేయడానికి ఆయన అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఆ ప్రార్థన చేసిన తర్వాత సాతానుడు శోధించాడు. ఆయన సాతానును జయించాడు. తర్వాత ఆయన పరిచర్యను ప్రారంభించాడు. పరిచర్యను ప్రారంభించి సమయంలో ఒక్కడుగా కాకుండా ఆయన కొంతమందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ శిష్యులను ఏర్పాటు చేసుకుని తాను ఎక్కడికి వెళుతున్నాడో అక్కడికి వారిని తీసుకుని వెళుతూ అనేక విషయాలు. మరి చాలామంది హిందీ వారు ఉన్నారు కాబట్టి బిషప్ గారు ఇంగ్లీష్లో చెప్తూ ఉంటే బిషప్ ప్రసాద్ గారు ప్రసాద్ బాబు గారు హిందీలో ట్రాన్స్లేట్ చేస్తారు. 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 12 మందిని తనతో ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకుని వెళుతూ
ఆయన వారికి అనేకమైన విషయాలు నేర్పించాడు, బోధించాడు. जहाँ पे यीशु मसीह जाता था वहाँ उसके पीछे पीछे 12 चेले लोग जाते थे, उसको बहुत सारे उपदेशों को सिखाया है. ఆయన ఎంపిక చేసుకున్నటువంటి హల్లెలూయా. శిష్యులు ఏదో ఒక వర్గానికి చెందినటువంటి వారు కాదు. क्योंकि जो यीशु मसीह ने चुना है, नियुक्ति किया है, अलग अलग प्रकार के लोग हैं, अलग अलग जाति के लोग हैं, अलग अलग भाषा बोलने वाले लोग हैं. అందులో చేపలు పట్టేవారు ఉన్నారు, उसमें मछुआरा भी थे, పన్ను వసూలు చేసేవారు ఉన్నారు, बहुत सारे पैसा वसूल करने वाले लोग भी थे, విప్లవకారులు కూడా ఉన్నారు. बहुत सारे युद्ध करने वाला वीर लोग भी थे. అన్ని వర్గాల వారిని కూడా యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. सब प्रकार के वर्ग के लोगों को प्रभु यीशु मसीह ने चुना है. వారందరూ శిష్యులు అనబడ్డారు. वो सभी लोगों को चेला कहते हैं. మన పరిచర్యలు కూడా అన్ని వర్గాల్లో జరగాలి. हमारा मिनिस्ट्री भी, हमारा सेवकाई भी सब प्रकार का होना चाहिए. విప్లవకారులను కొన్నిసార్లు మనం వదిలిపెట్టేస్తుంటాం. कभी कभी हम लोग राजनीति के लोगों को, विप्लव लोगों को जो युद्ध करते हैं, वीर लोग हैं, ऐसे लोगों को छोड़ देते हैं. యేసు ప్రభు విప్లవకారుడు అయినటువంటి ఇస్కరియోతు యూదాను ఏర్పాటు చేసుకున్నాడు. यीशु मसीह ने इस्करियोत यूदा को भी प्रभु ने चुना है. ఇస్కరియోతు యూదా సికారి జాతికి చెందినవాడు. क्योंकि इस्करियोत यूदा है, शिकार करने वाला व्यक्ति था. జెలోతీయులు అనబడినటువంటి ఇశ్రాయేలీయులలో సికారీలు భయంకరమైన విప్లవకారులు. क्योंकि शिकार करने वाला जो व्यक्ति है बहुत अद्भुत रीति से, अच्छा रीति से शिकार करने वाला एक इस्करियोत यूदा था इस्राएल लोगों में. రోమీయులతో పోరాడి తుది మరణం పొందినటువంటి వారు ఈ సికారి వారే. रोमियों के साथ लड़ाई करके, युद्ध करके जीता वाला ये शिकारी लोग है. ఈ సికారి వాళ్ళు చంపమంటారు, లేకపోతే చావనైనా చేస్తారు. अगर मार भी डालते हैं, अपने लिए हत्या भी हो जाते हैं, शहीद भी हो जाते हैं. వేరే వారి చేతిలో చావకూడదు, తమకు తామే చావాలనుకుంటారు. और दूसरों के हाथ में नहीं मरना है, बल्कि खुद मर जाना अच्छा बोल के कहते हैं. మసాద్ అనేటటువంటి పర్వతం మీద సికారీలు తామును తాము ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. मसा बोल के एक पर्वत है, उसमें जाकर अपने आप को हत्या करते हैं. ఈ సికారి ఇస్కరియోతు యూదా, यह शिकारी जो सिकरेस यूदा है, యేసు ప్రభు ఈ సికారి అయినటువంటి యూదాను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. यह शिकार करने वाला जो है इस्करियोत यूदा को भी यीशु मसीह ने चुन के रखा है. ఈ సికారి విప్లవకారుడు. शिकारी जो है एक युद्ध करने वाला वीर है. వారు సరిగా పనిచేస్తే విప్లవాన్ని క్రైస్తవంలో తీసుకొస్తారు. वो अगर सचमुच में अच्छा काम करने से एक बेदारी को ला सकते हैं. నేను కాలేజీ చదువుకున్నటువంటి రోజుల్లో నేను కూడా సికారినే. मैं जब बाइबल कॉलेज पढ़ते समय मैं भी शिकारी था, अच्छा काम करने वाला एक योद्धा था. అనేక మంది విప్లవకారులతో నాకు స్నేహం ఉంది. बहुत सारे युद्ध करने वाले, लड़ाई करने वाले लोगों के साथ मेरा मित्र लोग भी है, अभी भी मेरा दोस्त भी है. దేవుడు నన్ను పట్టుకున్నాడు, ఆ విప్లవం లోకంలో చేయకుండా క్రైస్తవంలో చేయడానికి వాడుకుంటున్నాడు. परमेश्वर ने मुझे चुना है, वहां से अलग करके अभी प्रभु की सेवकाई में मुझे इस्तेमाल कर रहा है. ఇలాంటి వివిధ వర్గాలకు చెందినటువంటి శిష్యులందరినీ కూడా ఒక రోజు యేసు ప్రభు ఏమన్నాడంటే, अलग अलग जाति के लोग, अलग अलग भाषा वाले लोगों को प्रभु ने चुनकर अलग करके प्रभु यीशु मसीह ने क्या कहा है? మీరు అపోస్తులు అన్నారు. ओ आप प्रेरित लोग हैं. శిష్యులను అపోస్తులు అనే టైటిల్ తో పిలుస్తున్నాడు. चेले लोगों को प्रभु यीशु मसीह ने कहा आज से आप प्रेरित कहा जाएगा. శిష్యుడు అంటే నేర్చుకునేవాడు, అనుసరించేవాడు. चेला का मतलब है प्रभु यीशु मसीह का पीछे चलने वाला है, आज्ञा मानने वाला है. అపోస్తులుడు అంటే పంపబడినటువంటి వాడు. आप प्रेरित का मतलब है भेजा गया है. అపోస్తులుడికి బిషప్ కి చిన్న లైర్ ఉంటుంది. प्रेरित जो है और बिशप का छोटा सा लाइन है वहां पे. ఈ అపోస్తులుడు అని పిలువబడినటువంటి ఈ శిష్యులకు ఒక సందేశాన్ని అప్పుడే దేవుడు ఇచ్చేశాడు. जो प्रेरित कहलाएगा बोल के प्रभु ने एक संदेश को दिया है. నీవు అపోస్తులుడు అంటే ఎల్లవేళలా నాతో ఉండవు, నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. अगर आप प्रेरित हैं, आप मेरे साथ नहीं रह सकते, बल्कि आप जा सकते हैं. కాబట్టి శిష్యులను వారి మైండ్ సెట్ చేస్తున్నాడు, ఒకానొక దినాన మనం బయటికి వెళ్ళాలి. क्योंकि चेले लोगों को प्रभु यीशु मसीह ने माइंड को सेट कर रहा है कि एक ना एक दिन यीशु मसीह को छोड़ के अलग अलग गांव में जाना पड़ेगा. ఒకేసారి వాళ్ళని తన నుండి బయటకు పంపలేదు, కానీ తాను బ్రతికి ఉన్నప్పుడు అప్పుడప్పుడు వారిని బయటకు పంపించేవాడు సేవ నిమిత్తం. एक ही साथ प्रभु यीशु मसीह ने चेलों को नहीं भेजा है, बल्कि कभी कभी चेले लोगों को अलग अलग गांव में, अलग अलग क्षेत्र में भेजा है. ఆయన ఇక
సిలువ వేయబడ్డానికి ముందుగా यीशु मसीह क्रूस में चढ़ाने के पहले ఆయన ఈ మాటలు చెప్పాడు. इसी तरह उन्होंने कहा यीशु मसीह ने, మా నల్గొండ నుంచి వచ్చినటువంటి సహోదరి చదివింది ఆఖరిలోను, जहाँ पे हमारे नलगुंड क्षेत्र से आए हैं, యేసు ప్రభు చెప్పాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనేటటువంటి మాటను మార్కు సువార్తలో చెప్పింది, మత్తయి సువార్తలో ఈ కంక్లూజన్ చదువుతున్నాం. यहाँ पे मत्ती सुसमाचार में लिखा है, मार्क सुसमाचार में लिखा है कि पृथ्वी के छोर तक जाकर मेरा संदेश को सुनाओ बोल के प्रभु यीशु मसीह ने आज्ञा दिया है। మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి. पृथ्वी के लोगों को चेला बना बोल के प्रभु का वचन में लिखा है। సమస్త జనులను पूरे वर्ल्ड में, पूरे संसार में जाकर आप चेला बनाइए, ఎవరిని వదిలిపెట్టొద్దు. आप किसी को नहीं छोड़ना है। ఏ వృత్తిలో ఉన్నా ఏ ప్రవృత్తిలో ఉన్నా अगर जवान हो सकता है, बुजुर्ग हो सकता है, सबको सुसमाचार सुनाकर आप चेला बनाइए। మీరు వారిని బాప్తిస్మం ఇవ్వండి, వారికి బాప్తిస్మం ఇవ్వండి. वहां पर यीशु मसीह ने आज्ञा दिया है, आदेश दिया है उनको पिता और पुत्र पवित्र आत्मा के नाम से बपतिस्मा देने के लिए। నాకు భూలోకమందు పరలోకమందు సర్వాధికారం ఉన్నది. स्वर्ग और पृथ्वी में मुझे अधिकार दिया गया है। భూలోకము పరలోకము और स्वर्ग और पृथ्वी है, దేవుని యొక్క సేవలో ఉండేటటువంటి సేవకులకు భూలోకము పరలోకము కనెక్షన్ ఉండాలి. और जहाँ पे प्रभु का सेवा करते हैं, प्रभु की दासों को जमीन और आसमान का दोनों को कनेक्शन होना चाहिए, कांटेक्ट होना चाहिए। దేవుడు ఎప్పుడు కూడా తన పరిచర్యకు వాడుకునే వారందరూ కూడా భూపర సంబంధమైన సంబంధాలు కలిగి ఉండాలని కోరుతున్నాడు. परमेश्वर चाहता है कि प्रभु यीशु मसीह स्वर्ग और पृथ्वी का प्रभु यीशु मसीह के साथ, उनके साथ रिलेशनशिप और संगति होना बहुत जरूरी है। यही परमेश्वर चाहते हैं। అనేక మంది సేవకులకు వారు సువార్థికులు కానివ్వండి, పాస్టర్స్ కానివ్వండి, బిషప్స్ లేదా అపోస్టల్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ద టైటిల్ మే బి, వారు చాలా మంది భూ సంబంధమైనటువంటి ఆ సంబంధాలు కలిగి ఉన్నారు. आप पास्टर्स हो सकते हैं, इवांजलिस्ट हो सकते हैं, प्रेरित हो सकते हैं, उपदेशक हो सकते हैं। उन लोग स्वर्ग और पृथ्वी का दोनों को प्रभु के साथ उनका रिलेशन और संगति अच्छे से होना चाहिए। కానీ కొంతమంది భూ సంబంధులుగా ఉన్నారు, పరలోక సంబంధులుగా లేరు. लेकिन कुछ पासवान है, इवांजलिस्ट है, प्रेरित है, भविष्यवक्ता है, संसार का रीति पर चल रहे हैं, बल्कि स्वर्ग और आत्मिक रीति से नहीं चल रहे हैं। పరలోకానికి భూలోకానికి మధ్యలో ఉన్నటువంటి ఆకాశ మండలం ఉంది, దురాత్మ సమూహంతో నిండి ఉంది. वहां पे जमीन और आसमान में जो बीच में बादल में है, जो आकाश मध्य में है, अंधकार का शक्ति वहां पे मंडल आ रहा है। ఆ లైర్ ని దాటుకుని మనం పైకి వెళ్ళాలి. वो लहर को, आकाश को, मंडल को जो हम लोग पार होके स्वर्ग तक हमें पहुंचना चाहिए। దేవుడు ఈ భూలోకంలో మానవుని సృజించాడు. परमेश्वर ने संसार में इंसान को बनाया है। ఈ భూలోక సంబంధమైనటువంటి మెటీరియల్ తీసుకొని ఆయన ఒక రూపాన్ని ఇచ్చాడు. ये संसार में रहने वाला चीजों को अच्छा सुंदर बनाकर इंसान को परमेश्वर ने तैयार किया है। ఆ పరలోకపు కనెక్షన్ గా ఆయన ఊపిరి ఈ మట్టి బొమ్మకు వదిలాడు. जो स्वर्ग का सांस को परमेश्वर ने प्रभु यीशु मसीह के पास जो सांस था, वो सांस प्रत्येक इंसान के अंदर में फूका है। కాబట్టి మొదటి మానవుడు ఆదాము పర సంబంధి, భూ సంబంధి. क्योंकि जो पहला आदम है, आत्मिक व्यक्ति भी है, शरीर के व्यक्ति भी है। భూలోకాన్ని ఏలుబడి చెయ్యాలి అని అంటే పర సంబంధం ఉండాలి, భూ సంబంధం ఉండాలి. अगर स्वर्ग को पृथ्वी पर चलाना है, स्वर्ग का भी अधिकार चाहिए, जमीन का भी अधिकार चाहिए। ఆదాముకి రెండు సంబంధాలు కూడా ఉన్నాయి. आदम को दोनों प्रकार का प्रभु यीशु मसीह ने अधिकार दिया, स्वर्ग का भी अधिकार दिया, पृथ्वी का भी अधिकार दिया है। దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే ధిక్కరించాడో పర సంబంధమైనటువంటి ఆ అధికారం కోల్పోయాడు. जब आदम ने परमेश्वर की बातों को उल्लंघन किया था, परमेश्वर का महिमा से रहित हो गया, సంపూర్ణ భూ సంబంధి అయిపోయాడు. और उसके बाद संपूर्ण रीति से वो पृथ्वी का अधिकारी चलाने लगा। కడపటి ఆదాము యేసుక్రీస్తు. और दूसरा जो आदम है प्रभु यीशु मसीह है। ఆయనకు కూడా రెండు సంబంధాలు ఉన్నాయి. वो यीशु मसीह को साथ भी दो संगति है। భూ సంబంధముగా కన్య మరియ గర్భం నుండి వచ్చాడు. जैसे संसार का दीदी से जो पैदा होते हैं, वैसा एक कुंवारी और मरियम से पैदा हुआ है। పర సంబంధంగా పరిశుద్ధాత్మ చేత పొదగబడ్డాడు. और उसके बाद पवित्र आत्मा से मरियम कोख से यीशु मसीह पैदा हुआ है। కాబట్టి ఆ మొదటి ఆదాము కడపటి ఆదాము ఇద్దరు కూడా భూ సంబంధం పర సంబంధం కలిగి ఉన్నారు. కానీ మొదటి ఆదాము పర సంబంధం కోల్పోయాడు. वो जो पहला जो आदम है, संसार का रीति को खो दिया है, लेकिन प्रभु यीशु मसीह स्वर्ग का भी अधिकार है और पृथ्वी का भी अधिकार, दोनों चीज प्रभु यीशु मसीह के पास है।
కాబట్టి ప్రియులారా, మనం దేవుని సేవ చేయాలి, భూలోకంలో బలంగా వాడబడాలంటే ఉట్టి భూ సంబంధమైనటువంటి అధికారం ఉంటే సరిపోదు, కానీ పర సంబంధమైనటువంటి అధికారం కూడా మనకు కావాలి. ये संसार में सचमुच में आप और मैं परमेश्वर की सेवा करना चाहते हैं तो स्वर्ग का भी अधिकार चाहिए, हमें पृथ्वी का भी अधिकार चाहिए. పరిశుద్ధాత్మాభిషేకం మనకు కావాలి. हमें पवित्र आत्मा का अभिषेक बहुत जरूरी है. పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. पवित्र आत्मा का अभिषेक परिपूर्ण रहना चाहिए, होना चाहिए. हमारे अंदर में पवित्र आत्मा का अभिषेक भरे रहना चाहिए. ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానం కాదు, కానీ పైనుండి వచ్చినటువంటి జ్ఞానం మనకు ఉండాలి. ये संसार का ज्ञान नहीं चाहिए, बल्कि पवित्र आत्मा जो स्वर्ग से आने वाला ज्ञान को हमें प्राप्त करना चाहिए. పైనుండి వచ్చేటటువంటి ఆ ఆత్మ ద్వారా మనలో వరములు కలుగుతుంటున్నాయి. जब हम स्वर्ग से प्राप्त करते हैं जो पवित्र आत्मा को, पवित्र आत्मा का कई प्रकार की वरदानों को परमेश्वर हमें देता है. కాబట్టి ప్రియులారా, దేవుని సేవలో మనం ముందుకు అధికంగా వెళ్ళాలి, గొప్పగా వాడబడాలంటే ఇహ సంబంధమైన టాలెంట్స్ ఉంటే సరిపోదు, కానీ పర సంబంధమైనటువంటి వరములు మనకు ఉండాలి. अगर आप सचमुच में प्रिय भाई बहनों स्वर्ग का नहीं बल्कि पृथ्वी दोनों का अभिषेक, दोनों की सामर्थ, पवित्र आत्मा का सामर्थ आपके अंदर में, प्रत्येक पासवानों के अंदर में होना चाहिए. यही परमेश्वर चाहता है. యేసు ప్రభు చెప్పాడు, సమస్త జనులను శిష్యులుగా చేయండి, వారికి మీరు బోధించండి అన్నాడు. यीशु मसीह ने कहा सारे पृथ्वी के लोगों को चेला बनाओ, बल्कि उनको सिखाइए, उनको उपदेश देने के लिए प्रभु ने आदेश दिया है. బోధించేటటువంటి ఆ టాలెంట్ ప్రతి సేవకుడికి ఉండాలి. प्रचार करने का टैलेंट और उपदेश देने का टैलेंट और सिखाने का टैलेंट प्रत्येक पासवानों के अंदर में होना चाहिए. చాలా మంది సువార్త ప్రకటిస్తారు, కానీ వాళ్ళందరూ బోధకులు కారు. बहुत सारे लोग सुसमाचार सुनाते हैं, वो उपदेशक नहीं है. సువార్థికులంగా అందరము వాడబడొచ్చు, కానీ బోధకులంగా అందరూ వాడబడలేము. ओ सुसमाचार सभी लोग प्रचार कर सकते हैं, लेकिन उपदेशक नहीं बन सकते हैं. చాలా మంది సేవకులు నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను అడుగుతుంటాను, వారు ఎన్ని ఎక్స్పీరియన్స్ చెప్పినా నహూము గ్రంథం గురించి నాకు బ్రీఫ్ ఇవ్వండి, జఫన్యా గ్రంథం గురించి బ్రీఫ్ ఇవ్వండి, హగ్గై గురించి బ్రీఫ్ ఇవ్వండి అని అంటే నీళ్లు నవ్వుతుంటారు చాలా మంది. वो बहुत सारे लोगों को मैं पूछता हूँ जपन्य का पुस्तक के बारे में, नेहो का पुस्तक के बारे में मुझे थोड़ा सा विस्तार से बताइए बोलने से उन लोग बता नहीं पाते. मैं हंसने लगता हूँ, मुस्कुराने लगता हूँ. మనకు బైబిల్ మీద హోల్డ్ లేకుండా మనం బైబిల్ టీచర్స్ కాలేం. हम बाइबल के ज्ञान के बिना हम बाइबल का टीचर, बाइबल का उपदेशक, प्रचारक नहीं बन सकते हैं. మనము బైబిల్లో చెప్పబడినటువంటి వాక్యపు మూలాల్లోనికి వెళ్ళాలి. हम बाइबल की अंदर में, बाइबल की गहराई में, बाइबल की अंदर की गहराई बातों को जानने वाला होना चाहिए, और हमारे पास बहुत सारे बुद्धि और ज्ञान की बातें होने चाहिए. నేను కొంతమందిని క్వశ్చన్స్ చేస్తూ ఉంటుంటాను, ఎప్పుడు కూడా ప్రశ్నించడం నా తత్వం. और मैं हमेशा कुछ लोगों को प्रश्न पूछते रहता हूं और बताते रहता हूं उनको. मेरा ये आदत है, मेरा एक क्या बोलना चाहिए जिम्मेदारी है. ప్రార్థనను గురించి బైబిల్ చెప్తుంది. यहाँ पे बाइबल में लिखा है, प्रार्थना के बारे में लिखा है. తిమోతి పత్రికలో సహోదరి చదివింది, మనం ప్రార్థించే వారంగా ఉండాలి. यहाँ पे लिखा है, प्रभु का बेटी ने जो पढ़ी है बाइबल का वचन को, प्रार्थना करने वाली होना चाहिए. సేవకులు ప్రార్థించే వారుగా ఉండాలి. एक परमेश्वर का जन, एक परमेश्वर का पास्टर, पासवान प्रार्थना करने वाला होना चाहिए. యెహెజ్కేలు గ్రంథాన్ని సిస్టర్ చదివారు. एस्केल पुस्तक को प्रभु की बेटी ने पढ़ी है. అక్కడ బూర ఊదే వారిని గురించి, కావలి వారిని గురించి చెప్పబడింది. वहां पे तूरी पुकने के बारे में लिखा हुआ है. वहां पे బూర ఊదటం తెలియాలి. वहां पे तूरी पुकने का मालूम होना चाहिए, तूरी पुकने का जानकारी होना चाहिए. బూరలో ఉన్న సందేశం ప్రజలు వినాలి. जो आप जो संदेश को देते हो, जब आप फूकते हो तो आपके अंदर में प्रभु का वचन को मालूम होना चाहिए. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిలిటరీ డిపార్ట్మెంట్ కానీ బూర ఊదుతుంటే అందులో ఒక సందేశం వస్తుంది. वहां पे पुलिस डिपार्टमेंट हो सकता है, మిలిటరీ అండ్ यस मिलिट्री भी डिपार्टमेंट हो सकता है. वहां तूरी फूका जाता है तो उनको मालूम हो जाता है कि सच में एक संदेश आने वाला है, आ रहा है. నేను అనేకమైనటువంటి అరణ్య ప్రాంతాలకు వెళ్ళి సేవ చేసే అనుభవాలు ఉన్నాయి. కొంచెం అక్కడ కూడా బూరలు అంటే రకరకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నారు. मैंने कई प्रकार के जंगलों एरियाओं में और पहाड़ों में और बहुत जगह क्षेत्रों में मैं प्रभु का सेवा करने जाता हूं. वहां पे कई प्रकार का तूरी फूका जाता है. కాబట్టి దేవుని సేవకులకు అందరికి ముఖ్యంగా బిషప్స్ గా ఉండేటటువంటి వారికి, అపోస్తులుగా ఉండేటటువంటి వారికి
బూర ఊదటం, స్పష్టమైన బూర ఊదటం తెలిసి ఉండాలి. जितने जो बिशप का ऑर्डिनेशन ले रहे हैं और अपोस्टल जो बनने जा रहे हैं, उनके अंदर में तूरी फूकने का, परमेश्वर का संदेश को देने का उनके अंदर में ज्ञान होना चाहिए, प्रभु का वचन होना चाहिए. ప్రియులారా, ఆదిమ సంఘంలో రెండే పొజిషన్స్ మనకు కనబడతాయి. आदिकाल की कलीसिया में दो चीज वहां दिखाई देता है. ఒకటి బిషప్స్, पहला बिशप రెండు డీకన్స్. और दूसरा डिकन. తిమోతి పత్రిక, కాపర్ పత్రికల విషయాన్ని మనం చూస్తాం. तिमोथी का पत्रिका में वहां पे लिखा हुआ है. ఆదిమ సంఘంలో ఒక చిన్న సమస్య భోజనాలు వడ్డించే దగ్గర వచ్చినప్పుడు, जहां पे आदि कलीसिया में, पूर्व काल की जो कलीसिया में जब भोजन बनाने की बात आ जाते हैं, శిష్యులు అనగా అపోస్తులు ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. మేము ప్రార్థన చేస్తాం, వాక్యం ప్రకటిస్తాం, పరిచర్య మీరు చేసుకోండి. वहां पे चेले लोगों ने कहा हम लोग प्रार्थना करेंगे, सुसमाचार सुनाएंगे और आप लोग बाकी काम करिए बोल के वहां पे लिखा है. వాక్యము ప్రకటించడం, బోధించడం భూ సంబంధం. ये जो वचन प्रचार करना है और बताना है, ये जो భూ సంబంధమైనది. ये जो संसार का चीज है. ప్రార్థన చేయడం పర సంబంధమైనది. प्रार्थना का मतलब है आत्मिक और से है. కాబట్టి ప్రియులారా, నా చివరి మాట, ఎవరైతే దేవుని సేవకులు ఉన్నారో, బిషప్పులుగా ఉన్నారో, ఇంకా గొప్పగా సన్మానింపబడుతున్నారో, హెచ్చింపబడుతున్నారో, మనం అందరం కూడా భూపర సంబంధమైన రెండు అంశాలు కలిగి ఉండాలి. ఒకటి ప్రార్థన, ఒకటి వాక్యం. वो पहला जो है, जितने लोग प्रभु के दास लोग अभी बिशप बनने जा रहे हैं, अपोस्टल बनने जा रहे हैं, स्वर्ग का भी अधिकार होना चाहिए, पृथ्वी का भी अधिकार होना चाहिए. एक चीज है, प्रार्थना भी होना चाहिए, वचन भी होना चाहिए. గాడ్ బ్లెస్ యూ. परमेश्वर आप सबको आशीष दे. गॉड ब्लेस यू. Thank you so much. Wonderful message by our beloved తర్రి గారు, సుధీర్ గారు. వీరిద్దరూ మెసేజ్ చెప్తా ఉంటే రెండు పుల్లు కొట్లాడుకున్నట్టు ఉన్నాయి చూసే వాళ్ళకి. తెలుగు అయినా హిందీ అయినా ఇద్దరు కూడా. నాకు అలాగే అనిపించింది. మీకు అనిపించిందా? థ్యాంక్ యూ. అంటే నాకు కలిగిందే మీకు కలగాలి కదా. మీకు కూడా అనిపించిందా? ప్రభునా చప్పట్లు కొట్టండి అందరూ కూడా. ఒక తెలుగు పులి, ఒక హిందీ పులి, ఈ రెండు పుళ్ళు కొట్లాడుతూ ఉంటే సమయం లేదు ఇంకెందుకంటే అసలైన కార్యక్రమం కాన్సక్రేషన్ ముందుంది. చాలా కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి నేనే కొంచెం సైగ చేస్తూ ఉన్నా. మీరు కూడా చూసుంటారు. తల్లి గారు కొంచెం గమనించినట్టున్నారు. ఇంకొక అరగంట చెప్తే బాగు అని మా మైండ్లో ఉంది. కానీ ఇంకొకసారి రివైవల్ మీటింగ్ పెట్టుకొని వండర్ఫుల్గా ఆ హిందీ పులిని, ఈ తెలుగు పులిని, రెండు పులులు కూడా పిలుచుకుందాం మనం. దేవుని మహిమ కలుగుగాక. చాలా సంతోషము. అత్యున్నతమైన సమయంలోనికి మనం వెళ్తూ ఉన్నాము. బిషప్స్ కాన్సగ్రేషన్ జరగబోతుంటున్నది. సో దట్ అక్కడ ఉన్న ఆ ప్యాకెట్ తీయండి, ఆ పేరున్న వారు చెప్పండి, వారు తీసుకుంటారు. గారిది వచ్చిందా? ఓకే. ఒడిశా. నెక్స్ట్ డాక్టర్ దినేష్ కుమార్ బిషప్, మీరు అక్కడే ఉండండి, నేను తీసుకొచ్చేస్తాను. డాక్టర్ ఝాన్సీ రాణి గారి బిషప్. డాక్టర్ మడ్వి గంగా గారు బిషప్ సిజి. డాక్టర్ కొత్తాల శాలిం రాజ్ గారు బిషప్. డాక్టర్ రాజరత్నం ఓరుగంటి బిషప్. డాక్టర్ కె భాస్కర్ రెడ్డి గారు ఆర్చ్ బిషప్. డాక్టర్ మంగా ఇమాన్యుల్ గారు బిషప్. డాక్టర్ సిహెచ్కే రవి ప్రతాప్ గారు బిషప్. వెస్ట్మెంట్స్ కొరకై మన మధ్య ఉన్న సీనియర్ నా సహచరులు, నేను బిషప్ అయినప్పుడు నా తగిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. నాకు కుడి ప్రక్క ఒక అయినా, ఎడం ప్రక్కన వీరు
వినయ్ భాస్కర్ గారు అని చెప్పనేసి కర్నూలు, ఆయన సీనియర్ అడ్వైజర్లో ఉన్నారు. చాలా భక్తిగా లేదా వారు చాలా ప్రార్థపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమం జరగడానికి మనతో సహకరించినారు. ఈ వస్త్రాల కొరకే వారు ప్రార్థన చేస్తుండగా మనం చేస్తుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకోండి. ప్రభు సన్నిధిలో ఉన్నాం. ప్రభు సన్నిధిలో జాగ్రత్త కలిగి భయంతో దేవుణ్ణి స్తుతిస్తాం. పరిశుద్ధమైన తండ్రి, మహాగణమైన దేవ, స్తుతులకు పాత్రుడా, సింహాసనాసీనుడా, రోషము గల దేవ, మహిమగల తండ్రి, జీవాధిపతి, సర్వోన్నతుడా, సృష్టికర్త, నీకే స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తుంటున్నాను. ఈ స్థలాన్ని యేసుక్రీస్తు నామం పేరట మీరు మాకు ఆశీర్వదించి దినము కొరకై ఎన్ని రోజుల నుంచి మీ సన్నిధిలోని బలిపీఠం దగ్గర విజ్ఞాపన సల్పుతూ ప్రార్థన చేయిస్తూ మీరిచ్చిన వాక్య భాగ ప్రకారం 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం యాజకుడైన వాడు ఎప్పుడు విజ్ఞాపన చేస్తుండాలి. లేవికాండం 12వ అధ్యాయం 6వ అధ్యాయం 12-13 వచనాల ప్రకారంగా యాజకుడైన వాడు నిత్యం దహన బలిపీఠం మీద దహన బలి అర్పించాలి. అది ఆరిపోకుండా చూడడం యాజకుని వంతు. తండ్రి, స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తుంటున్నాను. మహాఘనమైన దేవ, ఈ 26వ తారీఖును 2వ మాసం 2025 సంవత్సరంలో ఈ విధంగా తండ్రి ఈ బిల్డింగ్లో చేరి నీ సన్నిధిలో ప్రభ ఈ బిషప్ కాన్స్క్రియేషన్ జరపడానికి నిచ్చిన కృపను బట్టి ప్రభ స్తోత్రాలు. కాపరైన వాడు మా ప్రేమల తండ్రి ఎలా కాయాలి, దుర్మార్గతను గురించి ఎలా బోధించాలి మీరు వాక్యంలో మాకు అందించారు. యేసుకేలు గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం నుంచి తండ్రి మా ప్రభ 10వ వచనం మరికొందనాలు స్తోత్రాలు. అయ్యా, నీ రక్త ప్రోక్షణ మమ్మల్ని తీసుకొచ్చుంటున్నాం తండ్రి. మేమందరం కలిసి సువార్త సేవ ఈ భూలోకంలో ప్రకటించడానికి సిద్ధం చేస్తున్నాం. నీ రాకడ సమీపం ఉంది. నీ కెరూబులు, నీ అగ్నిరథాలు, నీ గుర్రాలు తండ్రి మమ్మల్ని ఆవరిస్తుండగా సహాయం దయచేయండి. ఈ స్థలాన్నంతా యేసుక్రీస్తు నామములో పరిశుద్ధమైన యేసు రక్తము ద్వారా దీన్ని ప్రక్షాళన చేస్తున్నాను తండ్రి. హల్లెలూయా. థాంక్ యూ మాస్టర్. థాంక్ యూ జీసస్. స్తోత్రమయ్యా, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఇచ్చిన నీ పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ ప్రవహించును గాక. హల్లెలూయా. థాంక్ యూ మాస్టర్. థాంక్ యూ జీసస్. స్తోత్రం. వచ్చిన వారు తండ్రి ప్రతి బిషప్ను తండ్రి, ప్రతి రెవరెండ్ను మా ప్రియుల తండ్రి, ప్రతి ఆర్చ్ బిషప్లను, ప్రతి మోడరేటర్, డిప్యూటీ మోడరేటర్స్ను తండ్రి, ఈ యొక్క ఏసీ డయాసిస్ను మొత్తాన్ని యేసుక్రీస్తు రక్తం పోదం కింద మీరు ప్రక్షాళన చేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నీ అద్భుతమైన శక్తిని ప్రభ ఇక్కడ ప్రసరింపచేయండి. వీరికి ఇచ్చిన వస్త్రాలు తండ్రి ఇవి నీతి వస్త్రాలు ప్రభ. వీరికి ఇచ్చిన వస్త్రాలు ఇవి ఆత్మ వస్త్రాలు తండ్రి. ఏ ఆత్మ శక్తులు తాకకూడదు ప్రభ. యేసు నామములో నీ అగ్నితో దీన్ని దహించి వేస్తున్నాను తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రమయ్యా. నీ రక్తంతో దీన్ని కడగండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో దీన్ని ఆవరించి ఈ కార్యక్రమంతో ఈ ప్రభు ముగించి అందరూ నీ రక్తంతో కడిగి సహాయం దయచమని మా ప్రభువు మా రక్షకుడ యేసుక్రీస్తు దివ్యనామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. అరుగు బిషప్ల వైపు మీ ఫేస్ పెట్టండి. డాక్టరేట్స్కి మీకు గౌన్స్ ఇస్తారు మీకు పక్క హాల్లో, అక్కడ మీరు ధరించుకొని మాతో పాటు. మా ప్రియ పులకపు తండ్రి, మా మంచి దేవుడా మీకు వందనాలు. నా నాయన, సర్వాధికారాలు, సర్వ దీవెనలు మీ నుండి మాకు వస్తున్నాయి తండ్రి. నా నాయన, ఈ విధముగా ఈ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ ఆర్చ్ బిషప్ గారు అయినటువంటి విజయ్ కుమార్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన తలంపులో నుండి చిన్నదిగా 2-3గా నాయన ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఏసీ డయాసిస్ నేడు విస్తరించి నాయన ఇంత పెద్ద అయినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఇందులో నాయన వారు ఒక్కొక్కరికి నాయన పురోగతి కల్పిస్తూ ముందుకు తీసుకుని వెళ్తూ మరి కొత్త వారిని కూడా ఆహ్వానిస్తూ వారిని కూడా మరి పాస్టర్స్గా, రెవరెండ్స్గా, డాక్టర్స్గా, బిషప్స్గా మరి చేయడానికి వారికి మీరు ఇచ్చిన తలంపును బట్టి, అధికారంను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇది ఇప్పుడు నేను పాస్టర్స్గా, రెవరెండ్స్గా, డాక్టర్స్గా ఇక్కడ ఆర్డిన్ చేయబోతున్నటువంటి ఇక నిలబడినటువంటి వీళ్ళందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. ఆయన వారు తీసుకున్నటువంటి యొక్క ఆర్డినేషన్
నేను వారి మీద ఒక అభిషేకము అధికారం ఉందని గ్రహించి మీకు మహిమకరంగా ఏసీ డయాసిస్కు గౌరవకరంగా నాయన వారి చుట్టూ ఉన్న సంఘాల మధ్య వారు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. ఈ వస్త్రాలను దీవించండి. ఈ వస్త్రాలు వారి ధరించుకుంటుండగా మీ పరిశుద్ధాత్మ శక్తి వారిపైన ఉంచండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి ఒకసారి వినండి. మన ఎగ్జిస్టింగ్ బిషప్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయండి. మీ దగ్గర ఉన్న అయ్యా ఈయన హిందీ ట్రాన్స్లేషన్ రా ప్రసాద్ గారు, దయచేసి ఈ పాత బిషప్స్ ఎగ్జిస్టింగ్ బిషప్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నూతనంగా ఉండే బిషప్స్కు వాళ్ళు వెస్టిమెంట్స్ ఎలా వేసుకోవాలో మీరు వారికి తెలియచేయండి. సో మీ దగ్గర ఉన్న వైట్ క్యాష్కు మీరు ధరించాలి. తర్వాత దాని మీద సెంచురీ బెల్ట్ ఉంటుంది, బెల్ట్ పెట్టుకోండి. దాని మీద రెడ్ కోట్ ఉంటుంది, అది మీరు ధరించండి. క్యాప్ ఉంటుంది, క్రాస్ ఉంటుంది, రింగ్ ఉంటుంది. అవి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి మీకు ధరిస్తాము. త్వరగా 15 నిమిషాల్లో అందరు కూడా ఈ విధంగా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇద్దరికిద్దరుగా అలాగందరూ లైన్కి ఇక్కడికి రావాలి. ఈ లోపల మరి మన మధ్యలో ఉన్న బిషప్ గారు వారి యొక్క టీము సాంగ్స్ నడిపిస్తారు. అనుపమ అమ్మ గారు వారి యొక్క టీము. జేజేఎన్ మినిస్ట్రీస్ వాళ్ళు తొందర రావాలి. జేజేఎన్ మినిస్ట్రీ పాటలు పాడుతుండగా మీరందరూ దయచేసి పక్కన డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అందరూ ఆ పక్కకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని లేడీస్కి ఇక్కడ ఉంది.
బాటలో కాపలుగా మీరున్నారు. సువార్తను పోరాడుటలో సిద్ధమైన సైన్యం మీరు. ఈ పేరు ఎరుగని వారు పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. మా భాగ్యము నీ కొరకే జీవించుదుము. పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ కొరకే జీవించుదుము. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాలోని సంఘమును పోషించారు. మానవాళిని చూపించుటకు క్రీస్తుని పరిచయించారు.